రిలయన్స్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీకి చెందిన మనీ లాండరింగ్ కేసులో ఈడీ కీలక చర్యలు చేపట్టింది. ముంబైలోని ఆయన విలాసవంతమైన నివాసం అబోర్డ్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అటాచ్ చేశారు. ముంబై పాల్ హిల్ ప్రాంతంలో ఉన్న 17 అంతస్తుల ఈ భవనం విలువ సుమారు 3,716 కోట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ జప్తుతో ఈ కేసులో ఇప్పటివరకు అటాచ్ చేసిన ఆస్తుల మొత్తం విలువ 15,700 కోట్లకు చేరింది. ఈడీ దర్యాప్తు ప్రకారం అనిల్ అంబానీకి చెందిన కంపెనీలు బ్యాంకుల నుంచి 40,000 కోట్లకు పైగా రుణాల మోసానికి పాల్పడ్డాయన్న ఆరోపణలున్నాయి. ముఖ్యంగా రిలయన్స్ కమ్యూనికేషన్స్ కు సంబంధించిన కేసులో భాగంగానే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కేసు విచారణలో భాగంగా నేడు ఢిల్లీలో ఈడీ ముందుకు అనిల్ అంబానీ మరోసారి హాజరు కానున్నారు. ఇప్పటికే ఆయనకు సమన్లు జారీ చేసిన అధికారులు మనీ లాండరింగ్ కోణంలో ఆయన స్టేట్మెంట్ నమోదు చేయనున్నట్లు సమాచారం. రంగారెడ్డి జిల్లాలో కల్తీ పాలదందా బట్టబయలైంది. రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని కర్తాల్ మండలం రావిచేడు గ్రామంలో కృత్రిమ పాలు తయారీ కేంద్రంపై పోలీసులు దాడులు నిర్వహించారు. మహేశ్వరం ఎస్ఓటీ పోలీసులు చేసిన ఈ దాడుల్లో శ్రీశైలం గౌడ్ అనే వ్యక్తి పాల సేకరణ పేరుతో కల్తీ పాలను తయారు చేసి పలు డైరీలకు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. షాద్నగర్ నుంచి ముడి పదార్థాలు తెచ్చి కృత్రిమ పాలను తయారు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. నమ్మదగిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు రావిచేడు గ్రామంలో ఆకస్మిక దాడులు నిర్వహించి పెద్ద ఎత్తున కల్తీ పాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే కల్తీ పాల రవాణాకు ఉపయోగిస్తున్న బొలెరో వాహనాన్ని కూడా సీజ్ చేశారు. పట్టుబడిన పాల క్యాన్లను కర్తాల్ పోలీస్ స్టేషన్కు తరలించి నిందితుడు శ్రీశైలం గౌడ్పై కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతుందని కర్తాల్ సీఐ గంగాధర్ స్పష్టం చేశారు. సమాచారం మేరకు ఈ రావిచేడ్ విలేజ్ లో ఒక పాల కేంద్రాన్ని మేము సెర్చ్ చేయగా మేము తర్వాత ఈ ఎస్ఓటి మన మహేశ్వరం జోన్ సంయుక్తంగా రైడ్ చేయగా ఈ శ్రీశైలం అనగోని శ్రీశైలం అనే ఒక వ్యక్తి అక్కడ పాల కేంద్రం నడుపుతా ఉన్నాడు. మిగిలిన కొంచెం మిల్క్ వాటర్ అండ్ తర్వాత ఈ క్రీమ్ రెడ్ కాఫీ క్రీమర్ అనే ఒక క్రీమర్ ఉంటుంది, మిల్క్ క్రీమర్. అది తర్వాత సాల్ట్ షుగరు వీటిని మిక్స్ చేసేసి ఒక పాల లాంటి ఒక లిక్విడ్ ని తయారు చేస్తా ఉన్నాడు. తయారు చేసిన తర్వాత ఎవరైతే ఫార్మర్స్ వాళ్ళ యొక్క ఈ బర్రెల నుంచి తర్వాత ఆవుల నుంచి ఏదైతే తీసుకొచ్చిన మిల్క్ తో పాటు దీన్ని కూడా ఒక 25% దాంట్లో మిక్స్ చేసి తయారు చేసినటువంటి దాంట్లో మిక్స్ చేసేసి ఈ యొక్క మిల్క్ ని కల్తీ చేసుకోండి అని చెప్పేసి మనకు నమ్మదగిన సమాచారం రావడంతో ఇట్లా తయారు చేసినటువంటి అడల్టరేటెడ్ మిల్క్ ని దాంట్లో మిక్స్ చేసి ఈ మిల్క్ ని నాచారంలోని ఒక పాల కేంద్రాన్ని తరలిస్తున్నట్టు ఒప్పుకున్నాడు. అందువల్ల ఏదైతే ఈ యొక్క క్రీమ్ మిల్క్ తయారు చేయడానికి ఉపయోగించిన సామాగ్రిని మొత్తము తర్వాత తయారు చేసినటువంటి ఆ మిల్క్ క్యాన్స్ ని కూడా తీసుకురావడం జరిగింది. 45 ఈ టీ కాఫీ క్రీమర్ ఏదైతే ఉందో ఆ క్రీమర్ 45 ప్యాకెట్స్, తర్వాత సాల్ట్ ప్యాకెట్స్ ఒక 12, షుగర్ ఒక 2 kgs, తర్వాత 6 ఈ మిల్క్ క్యాన్స్ ని సీజ్ చేసి పోలీసులకు తీసుకురావడం జరిగింది. ఒక నమ్మదగిన సమాచారం మేరకు ఈ రావిచేడ్ విలేజ్ విశాఖలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై పెందుర్తి ఎమ్మెల్యే రమేష్ బాబు కీలక ప్రకటన చేశారు. నేటి నుంచి ప్రారంభమయ్యే సభ్యత్వ డ్రైవ్లో ప్రతి కార్యకర్త తప్పనిసరిగా సభ్యత్వం పొందాలని ఆయన పిలుపునిచ్చారు. గతంలో 500 రూపాయలుగా ఉన్న సభ్యత్వ రుసుమును ఇప్పుడు 400 రూపాయలకు తగ్గించినట్లు తెలిపారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి ఒక్కరూ సభ్యత్వం తీసుకోవాలని, సభ్యత్వం ఉన్నవారికే పదవుల విషయంలో ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేశారు. జనసేన పార్టీ
రాజకీయాల్లోకి రావడం పదవులు ఆస్తుల కోసం కాదని ప్రజలకు సేవ చేయడమే లక్ష్యమన్నారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలంతా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈరోజు మన కలటానికి ముఖ్య కారణం రేపటి ఈ రోజున 26వ తారీఖు నుంచి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలు కాబోతా ఉంది. ఇది మాకు ఒక పండుగ రోజు రేపు అనేది. ప్రతి సంవత్సరం కూడా ఒక 100 మందితో ప్రారంభమై ఎలక్షన్కు ముందు 6 లక్షల సభ్యత్వం ఉన్న పార్టీ మొన్న ఎలక్షన్ అయిన తర్వాత 12.5 లక్షలు సభ్యత్వంతో చాలా ఉత్సాహంగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు నాయకత్వ పట్ల కానీ ఆయన తాలూకా నిర్ణయాలు కానీ మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి అందరూ కూడా ఆ పార్టీలో చేరాలన్న ఒక సంకల్పం తీసుకుని రేపు రోజు ముందు రాబోతా ఉన్నారు. ఈరోజు మిమ్మల్ని గమనించిన ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగు సత్తా.